సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి కెమికల్ కంపెనీ పేలుడు ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 37కి చేరింది. మృతుల్లో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ కూడా ఉన్నారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ బాయిలర్ హై ప్రెషర్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. మా తమ్ముడు చచ్చిపోయాడు. వెజ్జకేశ రాదు వాడు చేయబట్టి 28 ఏళ్ళు. మా చిన్న చచ్చిపోయినాక వాడే ఎక్కాడు. వాడు బంగారం చచ్చిపోయినంత మరి మా తమ్ముడు మాది అనాథ దగ్గర పెరిగాడు. అక్కడి నుంచి వచ్చినాం. ఎవరు పెరిగాడు? వరంగల్ దగ్గర పెరిగాడు. వాడిని చూద్దామంటే కూర్చున్నందుకు ఏం శవం కూడా ఏం అర్థం చేసుకోరమ్మా, వాళ్ళు పోతాను పోతాను హాస్పిటల్ కాడికి పోయిన అమ్మ అంటే పోతాను. తిరుపూరు కాగజ్నగర్ మిల్ ఎప్పుడైతే పేపర్ ఫ్యాక్టరీ బంద్ అయిందో అప్పటి నుండి ఇక్కడికి వచ్చి కెమికల్ విభాగంలో చేసేది ఉండే. దాని తర్వాత దీంట్లో డ్యూటీ చూసుకొని దీంట్లో పెట్టండి. దీంట్లో 10 ఇయర్స్ కావచ్చు. నైస్ పర్సన్. అసలు చాలా ఇట్లా మిస్ అయింది అనేది కూడా తెలియదు. అసలు ఇలా చేస్తారని మాకు తెలియదు. వేరే కంపెనీ అని అనుకున్నాం. మేము చూసే వరకు చూస్తున్నాం టీవీలో పోలింగ్స్ వస్తున్నాయి, ఏదో బ్లాస్ట్ అయిపోయింది, అదేంటి ఇదని అని చూస్తున్నాం. కానీ మా ఓడిల్లు ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా కూడా మృతదేహాలను వారికి అప్పగించే ప్రక్రియను అయితే మొదలుపెట్టారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి పివి రావు మనకు ఘటనాస్థలం నుంచి అందుబాటులో ఉన్నారు. పివి రావు, ఇప్పటి వరకు ఎంతమందిని రెస్క్యూ చేశారు? ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన ఘోర దుర్ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ సమాయత్తమై మొత్తం అందరూ కూడా ఇక్కడ నిమగ్నమై ఇక్కడ సహాయ చర్యలు పాల్గొంటున్నారు. 37 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్టు మనకు అధికారికంగా ధృవీకరించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనా స్థలానికి రానున్నారు. తొలుత ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క పరిశ్రమ దగ్గరకు వస్తారు. ఈ పరిశ్రమ దగ్గరకు వచ్చేసి పరిశ్రమ దగ్గర నుండి పరిస్థితి మొత్తం కూడా సమీక్షిస్తారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 37 మంది ఇప్పటి వరకైతే చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. మిగతా 47 మంది గల్లంతో అయినట్టు కూడా మనకి చెప్తున్నారు. కానీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమైంది. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి రాత్రి 11-12 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షించారు. ఏదైతే ఆ శిథిలాల కింద 3 అంతస్తుల భవనం కూలిపోయిన శిథిలాల కింద ఇంకా మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వాటిని వెలికి తీసిన తర్వాత డిఎన్ఏ పరీక్ష నిర్వహించిన తర్వాత వారి బంధువులకి మృతదేహాలని అప్పగిస్తారు. అక్కడి నుంచి వారి యొక్క స్వగ్రామాలకు తరలించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఏదైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇంజూరీస్ గాయాలైనాయో వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ కూడా సీఎం వస్తున్న సందర్భంగా అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ నుంచి క్షతగాతులను పరామర్శించి అనంతరం ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ హృదయ విదారకంగా అయితే మాత్రం మనకి కనిపిస్తా ఉంది. అక్కడ మన బాధితులు మనం చూడొచ్చు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులందరూ మొరబెట్టుకుంటున్నారు. మా కుటుంబ సభ్యుల్ని మాకు చూపించండి, కనీసం ఆచూకీ మాకు తెలియట్లేదు, ఎక్కడ కనుక్కోవాలి అర్థం కావట్లేదు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ మంది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళే ఇక్కడ. పివి రావు,
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వస్తారని చెప్పేసి తెలుస్తోంది. ఏ సమయానికి ఆయన అక్కడికి చేరుకుంటారు? సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్పీవీ రావు, అంటే ఆ సమయంలో, అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు లోపల ఉన్నట్లుగా భావిస్తున్నారు? అంటే ఇప్పటివరకు ఎంతమంది రెస్క్యూ చేశారు? ఇంకా శిథిరాల కింద ఎంతమంది చిక్కుకొని ఉన్నట్లు అనుమానిస్తున్నారు? మొత్తం మీద ఇక్కడైతే రికార్డులు అయితే ఏమీ లేవు, మొత్తం కూడా దగ్ధమైపోయినాయి. అటెండెన్స్ రిజిస్టర్ కూడా దగ్ధమైపోయింది. దాంతో కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పుడు చెప్పే పరిస్థితి కనిపించలేదు. మొత్తానికైతే మనకు అందిన సమాచారం ప్రకారం 90 మంది కార్మికులు ఉన్నారు తెలుస్తుంది. 90 మందిలో ఇప్పటికీ 37 మంది చనిపోయారు. 20 మంది సుమారుగా అక్కడ ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో మిగతా వారందరూ కూడా సురక్షితంగా ఇంటికి చేరుతున్నారని చెప్తున్నారు. ఇక కూడా రాత్రి అంతా కూడా మొత్తం కూడా శిథిలాలను తొలగించేసి అక్కడ నుంచి డెడ్ బాడీస్ తీసే ప్రయత్నం అయితే చేశారు. కానీ చాలా వరకు రాత్రి భారీ వర్షం, అదేవిధంగా ఇక్కడ విద్యుత్ నిలిపివేయబడటంతో లైట్లు వేసుకొని వాళ్ళు రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇంకా కొన్ని డెడ్ బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డెడ్ బాడీస్ ని గుర్తుపట్టే విధంగా లేకుండా పోయాయి. దాంతో అక్కడ నుండి ఎక్కడికక్కడికి అంటే 100 మీటర్ల దూరంలోకి చల్లా చెదురుగా పడిపోయినటువంటి అవయవాలన్నింటి కూడా సమీకరించేసి డిఎన్ఏ టెస్టులు చేసి ఆ డిఎన్ఏ టెస్టుల ఆధారంగానే వారి యొక్క కుటుంబ సభ్యులకి ఇక్కడ డెడ్ బాడీని అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి డిఎన్ఏ టెస్టులకు అధికారులకు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు సహకరించాలని కూడా అధికారులు చెప్పే పరిస్థితుంది. ఉదయం 6 గంటలకే చేరుకున్నటువంటి కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఎస్పీ పరిశోధ్ పంకజ్ ఇక్కడ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం బాధిత కుటుంబాలను కూడా ఇక్కడ గొళ్ళుమని ఏడుస్తున్నాయి. మా కుటుంబ సభ్యుల్ని త్వరగా మాకు అప్పగించాలి, మా రాష్ట్రం తీసుకెళ్లిపోతాము, దయచేసి మాకు అప్పగించండి అని కూడా వాళ్ళు మొత్తుకునే పరిస్థితి ఉంది. దుఃఖించే పరిస్థితి ఇక్కడ మనతో ఉంది. హృదయ విదారకంగా ఉంది ఇక్కడ సంఘటన మాత్రం చూసినప్పుడు. లోన కూడా శిథిలాలు మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క తీవ్రత 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యన అక్కడ పేలినప్పుడు అక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి మొత్తం డెడ్ బాడీస్ కూడా మొత్తం అదేవిధంగా సిగాచి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గుహను కూడా పైనుంచి క్వాలిటీ కంట్రోల్ రూమ్ నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన కూడా దుర్మరణం చెందడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ మృతుల కుటుంబాల్లో మొత్తం ఇక్కడ విషాదత్యాలు అనుకున్నాయి. ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని పరిశ్రమల్లో కూడా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కార్మికులు ఉంటారు. వలస కార్మికులు కొన్ని లక్షల మంది వలస కార్మికులు ఇక్కడ ఆసియాలోని అతిపెద్దదైనటువంటి పారిశ్రామికవాడ. ఒక రకం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇక్కడ పరిశ్రమ పెట్టిన 4-5 దశాబ్దాల్లో ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద స్థాయి ప్రమాదం ఇదే తొలిసారి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 37 మంది చనిపోవడం అనేది అతిపెద్ద ప్రమాదంగా ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పని ప్రదేశాలు మనం మొదటి నుంచి చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఉండవు. సేఫ్టీ అనేది అక్కడ గాలి కొదిలేస్తారు. కాబట్టి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం తనిఖీలు చేయరు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా సరే అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు ఇట్లా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది? ఈ కంపెనీల మీద కనీసం అజమాయిషి ఉండాలి, కనీసం తనిఖీలు ఉండాలి. తనిఖీలు లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. గతంలో జరిగాయి, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కార్మిక సంఘాలైనా కోరిన పరిస్థితుంది. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న వచ్చేసి కూడా ఆయన కూడా కొంత విమర్శ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల విషయంలో వాటి విషయంలో కానీ దాన్ని ఖండిస్తూ దామోదర్ రాజనీతమ్మ ఏర్పాట్లు ఇక్కడ అన్ని సిద్ధం చేశాము. వైద్యం కూడా అన్ని కార్పొరేట్ వైద్యాలయాల్లో చికిత్సలు అందిస్తా ఉన్నాము. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. బాధిత కుటుంబాలకి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని కూడా మంత్రి దామోదర్ రావు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ బాధిత కుటుంబాలను కూడా కోరుతున్నాయి. తప్పరే మాకు డెడ్ బాడీస్ ని అప్పగించాలని కూడా వాళ్ళు కోరే పరిస్థితుంది. అయితే బాధిత కుటుంబాలు నేరుగా ఇక్కడికి వస్తున్నారు. కానీ ఆసుపత్రి దగ్గర ఉంటే ఆసుపత్రి దగ్గర డిఎన్ఏ టెస్టులు జరుగుతున్నాయి. డిఎన్ఏ ఇక్కడ డెడ్ బాడీ దొరకగానే ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్లిన తర్వాత అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని కూడా ఇక్కడ నుంచి కుటుంబ సభ్యులను ఆసుపత్రికి పంపించే పరిస్థితి మనకు చూస్తా ఉన్నాం. చెప్పండి పివిరావు, అంటే 37 మంది ఈ ఘటనలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతమంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు? అంటే డిఎన్ఏ ప్రక్రియ అంతా పూర్తయి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సుమారు ఎంత సమయం పట్టొచ్చు? అంటే డిఎన్ఏ పరీక్షలు చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుందంటే వీళ్ళందరూ కూడా ఆ దుఃఖ సాగరంలో ఉన్నారు. అక్కడ ఈ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి ఆశీకి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం చూస్తా ఉన్నారు. అయితే ఇక్కడ అధికారులు మాత్రం వాళ్ళందరూ హాస్పిటల్ పంపిస్తున్నారు. హాస్పిటల్ దగ్గర వీళ్ళు సహకరిస్తే
సాయంత్రం లోపు కొన్ని బాడీ ఏదైతే దొరికిన డెడ్ బాడీస్ ఉంటాయో ఆ డెడ్ బాడీస్ సాయంత్రం లోపు కనీసం కొంతమందికైనా ఇచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఆలస్యం అవుతుంది. ఎక్కువ డెడ్ బాడీస్ 37 వరకు ఉన్నాయి. ఇప్పుడు 4 గుర్తించారు. 4 గుర్తించిన వాటికి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడికి అవయవాలు చల్లా చెదిరైపోయినాయి కాబట్టి వాటన్నిటిని సమీకరించుకొని DNA పరీక్ష చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పివి రావు.